జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రాజకీయ ఉద్దండులకు ఈ జిల్లా మారుపేరుగా ఉండేది. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ అరంగేట్రం చేసిన ముఖ్య నేతలు ఎందరో ఈ జిల్లాలో ఉన్నారు. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన నల్గొండ జిల్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జిల్లా రాజకీయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తున్న నేతలు రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నారు. మరి మొత్తంగా 12 నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత జిల్లాలో టీడీపీ జెండాను రెపరెపలాడించింది. జిల్లాలో బడుగు బలహీన వర్గాల అండతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీ క్రమక్రమంగా ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. చివరకు జిల్లా రాజకీయాలను గులాబీ తన గుప్పిట్లో శాసించగలిగింది. అన్ని పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కీలకంగా ఎదుగుతూ రావడంతో జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాటిక్ డ్రామాలో రాజకీయం రంగులు మారింది. 12 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుని పట్టు సాధించుకున్న గులాబీ ఈసారి అదే పట్టును కొనసాగించి మరిన్ని స్థానాలు కైవసం చేసుకోవాలన్న కసితో ఉంది. అదే సమయంలో ఉనికి కోసం, పూర్వ వైభవం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీ కారు స్పీడుకు బ్రేకులు వేయాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో కమలం కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. చాప కింద నీరులా 2 పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం స్థానాలు 12. నల్గొండ నియోజకవర్గంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగగా గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి కోమటిరెడ్డికి ముచ్చెమటలు పట్టించిన కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి శ్రీ రామోజు షణ్ముఖ బరిలో దిగుతున్నారు. పార్టీల ప్రభావం కంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు హోరాహోరీగా సాగుతోంది. మిర్యాలగూడ ఈ నియోజకవర్గం కూడా గతంలో కమ్యూనిస్టులకు కంచుకోట. ఈసారి టీఆర్ఎస్ నుంచి భాస్కర్ రావు, కాంగ్రెస్ నుంచి గతంలో టీడీపీ ఎల్బీనగర్ అభ్యర్థిగా నిలిచి గెలిచిన ఆర్ కృష్ణయ్య, బీజేపీ నుంచి కర్నాటి ప్రభాకర్ రావు బరిలో నిలిచారు. ఇక్కడ పోరు ముఖాముఖి పోరే కొనసాగే అవకాశాలున్నాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు. మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం నాగార్జున సాగర్. ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి కంచుకోట లాంటి నియోజకవర్గం. గత ఎన్నికల్లో జానాకు నోముల గట్టి పోటీనిచ్చిన చివరకు జానానే విజయం వరించింది. ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ నోముల నర్సయ్య, బీజేపీ నుంచి నివేదిత రంగంలో ఉండగా ప్రధాన పోటీ మాత్రం జానా వర్సెస్ నోముల అన్నట్టుగానే సాగనుంది. దేవరకొండ ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి రవీంద్ర నాయక్, అంతకుముందు టీఆర్ఎస్ లో ఉండి టికెట్ రాలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ లోకి మారిన బాలు నాయక్, బీజేపీ నుంచి కళ్యాణ్ బరిలో నిలిచారు. మునుగోడు ఈ నియోజకవర్గం నుంచి కారు పార్టీ తరపున సిట్టింగ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నుంచి గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. నకరేకల్ ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ వేముల వీరేశం, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు చిరుమర్తి లింగయ్య, బీజేపీ నుంచి కాసర్ల లింగయ్య బరిలో నిలిచారు. సూర్యాపేట ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండనుందంటున్నారు విశ్లేషకులు. ఇక తుంగతుర్తి ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గాదరి కిషోర్, కాంగ్రెస్ నుంచి మరో సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్, బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య బరిలో నిలిచారు. ఇక్కడ ద్విముఖ పోరు ఉండనుంది.
ఆలేరు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ గొంగిడే సునీత, కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, బీజేపీ నుంచి దొంతిరి శ్రీధర్ రెడ్డి, బీఎల్ఎఫ్ నుంచి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు బరిలో నిలిచారు. చతుర్ముఖ పోరుతో తలపడుతున్న ఆలేరులో ఆసక్తికరమైన రాజకీయం కనిపిస్తోంది. ఇక భువనగిరి. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పైల రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ రెడ్డి, బీజేపీతో పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న యువ తెలంగాణ పార్టీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. కోదాడ. ఇక నుంచి టీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, బీజేపీ నుంచి జల్లేపల్లి వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. ఇక మరో ఆసక్తికరమైన నియోజకవర్గం హుజూర్ నగర్. ఇది టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు కంచుకోట. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి భాగ్యారెడ్డి బరిలో నిలవగా ప్రధాన పోటీ సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఉండనుంది.